తమ్నెయిల్లో బంగాళదుంప అని రాసానేంటని చూస్తున్నారా? దానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం, ఈ సినిమాకి బంగాళదుంపకి ఒక లింక్ ఉంటుంది. అదేంటో నేను చెప్పను, మీరే సినిమా చూసి తెలుసుకోండి. ఇక రెండవ కారణం, నాకు ఈ సినిమా చాలా నచ్చింది, అందుకే నాకు చాలా ఇష్టమైన బంగాళదుంపతో పోల్చాను ఈ మూవీని. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఈ సినిమా అయితే మీకు చాలా నచ్చుతుంది అండ్ పర్సనల్గా ఈ మూవీతో బాగా కనెక్ట్ అవుతారు, లేదా ఇదేం సినిమారా బాబు అని దండం పెట్టి సగంలోనే థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసే మూవీస్ లాగా ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన సినిమా కాదు ఇది. ఈ సినిమా కథ చాలా చిన్నది. ఫైట్లు, రొమాన్స్లు, కామెడీ ట్రాక్స్ లాంటివి ఏమీ ఉండవు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సొంత ఊరికి వెళ్ళి ఆ ఊరంతా తిరిగి అక్కడున్న బంధువులతో సమయం గడిపితే ఎలా ఉంటుందో అలాంటి ఒక మంచి ఫీల్ని ఇచ్చే సినిమా ఇది. అందరి గురించి చెప్పలేను కానీ నాకు పర్సనల్గా కార్తీక్ చేసిన రోల్ అండ్ అరవింద్ స్వామి చేసిన రోల్ చాలా రిలేటబుల్గా అనిపించాయి. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్కి చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. నాకు ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ ఆ క్రమంలో కొన్ని స్పాయిలర్స్ కూడా చెప్పాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తున్నా. అఫ్కోర్స్ ఈ మూవీలో చిన్న చిన్న ప్లెజెంట్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ తప్పితే పెద్ద ట్విస్ట్లు ఏమీ ఉండవనుకోండి. బట్ వాటిని నేను రివీల్ చేసినా కూడా ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇప్పటికైతే వాటి గురించి ఏమీ మాట్లాడను. మేబీ ఫ్యూచర్లో ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కుదిరితే ఈ మూవీ గురించి ఒక స్పెషల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇక ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఇంతలా నచ్చిందని చెప్తున్న నాకు కూడా ఈ మూవీలో కొన్ని చోట్ల చాలా ల్యాగ్ ఉందనిపించింది. ఈ మూవీలో కొన్ని సీన్స్ వల్ల, ఒక పాట వల్ల కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు. అలాంటి సన్నివేశాలని కనుక ట్రిమ్ చేసి మూవీని ఇంకొంచెం క్రిస్ప్గా ఎడిట్ చేసి ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చి ఉండేదేమో అని నా ఫీలింగ్. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఫస్ట్లో అరవింద్ స్వామి గారు యాక్టింగ్ చూస్తున్నప్పుడు ఆయన బయట ఎలా అయితే ముభావంగా ఉంటారో ఈ మూవీలో కూడా అదే మూడ్ని మెయింటైన్ చేస్తున్నారేమో అనిపించింది. బట్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆయన పెర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతూ వచ్చింది అండ్ మూవీ ఎండ్ అయ్యేసరికి ఆయన పెర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్గా అనిపించింది. ఇక కార్తీక్ గారి యాక్టింగ్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. రోహిత్ శర్మకి పుల్ షాట్ ఎలానో కార్తీక్ గారికి ఈ రోల్ కూడా అలానే. నా ప్రకారం ఈ 2 క్యారెక్టర్స్ వీళ్ళకి నప్పినంతగా వేరే ఎవ్వరికీ నప్పవు. ఇక రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకున్న లిమిటెడ్ స్కోప్లో బాగానే పర్ఫామ్ చేశారు. ఒకరిద్దరు మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే, గోవింద్ వసంత కంపోజ్ చేసిన సాంగ్స్ బాగున్నాయి. మామూలుగా బయట పాటలు పెట్టుకొని వినాలనిపించకపోవచ్చేమో కానీ మూవీ చూస్తున్నంతసేపు మాత్రం ఆ పాటలు మంచి ఇంపాక్ట్నే ఇస్తాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్ అసలు. అండర్లయింగ్గా సాగే కొన్ని ఎమోషన్స్ని ఎఫెక్టివ్గా చూపించడానికి అండ్ మూవీ చూస్తున్నంతసేపు ఒక ప్లెజెంట్ ఫీల్ని మెయింటైన్ అయ్యేలా చేయడానికి బాగా దోహదపడ్డాయి ఈ 2 విభాగాలు. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, పెద్ద కథ అంటూ ఏమీ లేకపోయినా స్లో పేస్డ్ నెరేషన్ ఉన్నా పర్వాలేదనుకొని కొంచెం సహనం వహించి చూస్తే ఫీల్ గుడ్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అలా కాకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు నచ్చదు, స్కిప్ చేసేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.